పరకాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. పరకాల అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రంని ఒకసారి చూస్తే మొత్తం ఓటర్ల విషయానికి వస్తే పరకాల నియోజకవర్గంలో 2,21,590 ఓట్లు ఉన్నాయి. 2,21,590 ఓట్లు పరకాల నియోజకవర్గంలో ఉంటే అందులో రెడ్ల ఓట్లు 2,21,000లో 12,371 ఓట్లు రెడ్లై. 12,371 ఓట్లు ఓన్లీ రెడ్లై. అయితే ఇందులో బీసీ ఓట్లు ఏంటంటే 2,21,590 ఓట్లలో పరకాల నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,37,739 ఓట్లు. 1,37,739 ఓట్లు 62.16% ఓట్లు ఓన్లీ బీసీలే. ఇక వీళ్ళకి డిపాజిట్ కూడా రాదు. దీంతో బీసీ ఓటర్ల కంటే బీసీ ఓటర్లు రెడ్డి ఓటర్ల కంటే 11.1% ఎక్కువ ఉన్నారు పరకాలలో. ఇక రాజకీయ వైరుధ్యాన్ని ఒకసారి చూస్తే 62.16% జనాభా బలం బీసీలకు ఉంది. 70 ఏళ్లలో ఒకే ఒక్కడు అనుకున్నారు కానీ ఇద్దరు మహిళ కూడా అయింది, కొండా సురేఖ కూడా అయింది, విజయం సాధించారు. ఇక్కడ 1952 నుంచి లెక్కలు కనుక ఒకసారి తీసుకుంటే ఎన్నికల సుదీర్ఘ ప్రస్థానాన్ని పరకాల నియోజకవర్గం తీసుకుంటే 1952లో జి గోపాలరావు అయితే 1957లో మండా సాయిల్ అయిండు. ఆ తర్వాత 1962లో రౌతు నరసింహరామయ్య అయిండు. ఆ తర్వాత పింగళి ధర్మారెడ్డి 72లో అక్కడి నుంచి విజయం సాధించిండు. ఇక పింగళి ధర్మారెడ్డి 72లో విజయం సాధిస్తే ఇక 78, 83లో సమ్మయ్య అక్కడ నుంచి విజయం సాధించిండు. ఆ తర్వాత ఒంటేరు జైపాల్ 85, 89లో కూడా విజయం సాధించిండు. ఇక పోతరాజ్ సారయ్య 94లో విజయం సాధిస్తే 1999లో బొజ్జపల్లి రాజయ్య అక్కడ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ తర్వాత 2004లో బండారి శారారాణి అక్కడి నుంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత కొండా సురేఖ ఇక్కడ విజయం సాధించడం జరిగింది మొదటిసారిగా. ఆ తర్వాత ఉప ఎన్నిక వస్తే ఉప ఎన్నికలో ములుగురు భిక్షపతి అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించాడు. వైఎస్ఆర్సీపీ నుంచి కొండా సురేఖ పోటీ చేసి కొద్ది తేడాలో ఓడిపోయింది. అప్పుడు ములుగురు భిక్షపతి అక్కడ విజయం సాధించాడు. ఇక 2014-18లో చల్లా ధర్మారెడ్డి విజయం సాధిస్తే 2023లో రేవూరి ప్రకాష్ రెడ్డి అక్కడ విజయం సాధించాడు. ప్రస్తుతం రేవూరి ప్రకాష్ రెడ్డి అత్యంత ఏజ్డ్ ఎమ్మెల్యే ఆయనే అక్కడ. ఇది పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం. అయితే ములుగురు భిక్షపతి ఆ తర్వాత కొండా సురేఖ 2 సార్లు అక్కడ బీసీలు తమ సత్తా చాటినటువంటి నియోజకవర్గం పరకాల నియోజకవర్గం. ఇదే పరకాల నియోజకవర్గంలో ఇప్పుడు నర్సంపేటకి వెళ్ళి రేవూరు ప్రకాశం తెచ్చి పరకాలను నిలబెట్టారు. మరి ఈ పరకాలలో ఉన్నటువంటి బీసీలకు ఎవరికి స్తోమత స్థాయి లేదా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీ గొప్ప నాయకత్వం ఉందో పరకాల్లో ఒకసారి చూస్తే 62.16% ఓట్లు బీసీలే. బలమైన నాయకత్వం ఉంది ఇక్కడ సాధారణ ఎన్నికలు బీసీ సామాజిక ఏకీకరణ ప్రాముఖ్యత, సంపూర్ణ బీసీ సామాజిక ఏకీకరణ ఉప ఎన్నిక మోడల్ అక్కడ జరిగింది. ఇక్కడ ఒక్కసారి చూస్తే బలమైన బీసీ నాయకత్వాన్ని కనుక చూస్తే ములుగురు భిక్షపతి మాజీ ఎమ్మెల్యే 2012 ఉప ఎన్నిక విజేతగా నిలిచినటువంటి ములుగురు భిక్షపతి బలమైన బీసీ నాయకుడు. ఆ తర్వాత పల్లెబైన అశోక్ ముదిరాజ్ బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేత పల్లెబైన అశోక్ ముదిరాజ్ అయితే డాక్టర్ కాళీ ప్రసాద్ మున్నూరు కాపు నుంచి విద్యావంతుడు బలమైన మున్నూరు కాపు నేతగా అక్కడ ఉన్నాడు, డాక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఆ తర్వాత కొండా సుష్మిత బలమైన బీసీ నాయకురాలు. ఆ తర్వాత కొండా సురేఖ కూతురు కాబట్టి బలమైనటువంటి పునాదులు అక్కడ మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజారి సత్యనారాయణ బలమైన సామాజిక శ్రేణి నేతగా మనకు అక్కడ కనిపిస్తే డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ యువ చురుకైన విద్యావంతుడైన బీసీ నాయకుడు మనం పరకాల నియోజకవర్గంలో చూడొచ్చుగా. నాగూర్ల వెంకటేశ్వర్లు ప్రముఖ బీసీ నాయకుడు అక్కడి నుంచి ఉంటే హవేలీ దామోదర్ బలమైన బీసీ సామాజిక గొంతుగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చాలా సార్లు పరకాల టికెట్ ఆశించినటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ కాదని ఆ ముసలాయనని తీసుకొచ్చి అడబెట్టారు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇది రెడ్లకు ఉండాలనేది వాళ్ళ టార్గెట్. బీసీ నాయకత్వం ఎక్కడొచ్చి క్యాప్చర్ చేస్తుందో అనేటువంటి లెక్కలతోటి వాళ్ళు చేశారు. సో ఇక్కడ ఇంత బలమైనటువంటి నాయకత్వం మనకి ఇక్కడ పరకాల నియోజకవర్గంలో కనిపిస్తుంది. పరకాల భవిష్యత్ దాని జనాభా గణాంకాల్లోనే దాగి ఉంది. 2012 నాటి ఏకీకరణ స్ఫూర్తిని 8 మంది బలమైన నాయకుల కృషితో కలిపితే 62.16% ఓటర్ల చేతిలోనే 100% రాజకీయంగా మీకు డిపాజిట్ కూడా రాదు రెడ్ల కాడ. మీరు రాసి పెట్టుకోరు 2028లో బీసీ ఎమ్మెల్యే కాబోతా ఉన్నాడు పరకాల నుంచి.